తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ గాని అసెంబ్లీలో మాత్రం కానట్టే. చట్టసభల బీజేపీ, ఎంఐఎం, సిపిఐ ఈ మూడు పార్టీలే ప్రధాన ప్రతిపక్షం. ఆవు మరి 10 ఏళ్లు తెలంగాణని ఏలిన కేసీఆర్ సార్ వస్తలేడు, మా లీడర్ రాంది మేమెందుకు అన్నట్టు ఈ ఎమ్మెల్యేలు కూడా వస్తలేరాయే. అయినా కూడా కడమ పార్టీలు గట్టిగానే ప్రశ్నిస్తున్నాయి, పబ్లిక్ కోసం నిలదీస్తున్నాయి. చూద్దాం పాండ్రి మరి అలా ఏం నడిచిందో. రైతుల తిప్పలు తీర్చాలని ప్రతిపక్షాలు అడిగితే 11 రాసుకొని సమాధానం చెప్పారు సర్కారోళ్ళు. రైతులు కూడా సంవత్సరానికి సరిపోని మొత్తం ఒకేసారి పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఎక్కడైనా 1-2 చోట్ల కంగారు పడుతున్నారు తప్పితే యూరియా కొరత లేదు. సర్రాని ఓటర్ లిస్టులకి వెళ్ళి కొందరు పేర్లు తీసేసే కార్యం నడుస్తుంది కదా. దేశంలోకి ఈ ముచ్చట మీద ఎంఐఎం అక్బర్ బాయ్ కి, బీజేపీ మహేశ్వర్ రెడ్డి సార్ కు కిసర్ బసర్ అయ్యింది జరసేపు. ये मुल्क सबका है, ये मुल्क हिंदू का है, ये मुल्क मुसलमान का है, ये मुल्क ईसाई का है, ये मुल्क पारसी का है, ये मुल्क गॉड अल्लाह भगवान को नहीं मानने वाले का भी है. ये मुल्क किसी की बाप की जागीर नहीं है. अच्छा जागीर के बाद क्यों बात करते, ऐसा क्यों बात कर रहे हैं आप? ऐसा बात करना नहीं है ना. फेक ఓట్స్ ఉన్నటువంటి అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కమ్యూనిటీస్ అక్కడ ఎక్కడ ఎందుకోసమని హిందూ ముస్లిం వచ్చిందో నాకు అర్థం కావడం లేదు. అర్హులైన ఓటర్ కి ఓటు హక్కు ఏమంటున్నారు, ఓట్ చోరీ చేయొద్దని చెప్తున్నారు, ఓట్ చోరీ జరుగుతుందని చెప్తున్నారు, ఓట్ చోరీ జరగదు అని చెప్తున్నారు సార్. ఇక సిటీలో ఉన్న కంపెనీలు ఔటర్ రింగ్ రోడ్ అవతలకి వంపుడు, ఆ భూముల మీద లొల్లి అవుతుంది కదా, దాని మీద చర్చ నడిచింది జరసేపు. ఇది ప్రభుత్వ భూములు కావు, ప్రభుత్వం ఒక పర్పస్ ద్వారా వారికి అమ్మింది. హక్కులు ఎవరు కలుగుతాయి అధ్యక్ష? కొనుక్కున్న వాడికి కలుగుతాయి. ఈ కార్యం పాత గవర్నమెంట్లనే చాలా అయింది. వాళ్ళే సిటీ చుట్టూన్న భూములు అమ్మేసుకున్నారు, ఔటర్ రింగ్ రోడ్ అరాసు పెట్టిరని గరమైండు మంత్రి శ్రీధర్ బాబు సారు. అప్పుడు బీజేపీ ఎందుకు మాట్లాడలేదని నిలదీసిండు. 99 సంవత్సరాలకున్న లీజ్ ల్యాండ్ ని ఫ్రీ హోల్డ్ చేసే కార్యక్రమం చేసిన అధ్యక్ష గత ప్రభుత్వం. సబ్ లీజ్ చేసి 200% కి పెడితే వీరెక్కడ పోయిన అధ్యక్ష ఈ రోజు అడుగుతా ఉన్నారు. దీంట్లో గోప్యమైంది వీళ్ళిద్దరు దాంట్లో ఉన్నదేంటి అధ్యక్ష? ఆ రోజు మాట్లాడింది ఈ రోజు ఎందుకు మాట్లాడుతా ఉన్నారు? అవు పట్నంలోకి వెళ్ళి కంపెనీలు తీసేయాలి, గాలి ఖరాబ్ అవుతుంది, మురికి నీళ్లు చెలరకెడుస్తున్నారని దానం సార్ అంటే ఏలేటి సార్ మాటకి ఇది. ట్యాంక్ బండ్ ఒకప్పుడు నగర నడిబొడ్డున మేము చిన్నగా ఉన్నప్పుడు అధ్యక్ష మేమంతా స్విమ్మింగ్ అక్కడే నేర్చుకున్నాం. ఆ ప్రాంతంలో మీరు మళ్ళీ అపార్ట్మెంట్స్ కట్టి, షాపింగ్ కాంప్లెక్స్ కట్టి, స్కూల్స్ కట్టి, కాలేజెస్ కడితే మీరు చెప్పిన దాని ప్రకారమే మరి ఆ ఏరియా లోపల మరి అనేక రోగాలు వస్తాయి కదా. కార్మికులు ఎక్కడ పోతారు? రేపు ఇంకొక చోట ఆయన కట్టకుంటే ఎట్లా, మీరు ల్యాండ్ చూపించకుంటే ఎట్లా? అటెంకా అక్బరుద్దీన్ సారు ఇంకా కొందరు ఎమ్మెల్యేలు మాట్లాడారు ఇదే ముచ్చట మీద. సీనియర్ నాయకులు సురవరం సుధాకర్ రెడ్డి గారే ఢిల్లీలో ఆ పొల్యూషన్ వల్ల ఎఫెక్ట్ అయ్యి ఆయన ఆరోగ్యం పూర్తిగా ఇదైపోయి మా నుంచి కూడా దూరం అయ్యారు. అక్కడ ఎవరు ఉండటానికి కూడా భయపడిపోతున్నారు. ఆ పరిస్థితి ఇవాళ హైదరాబాద్ కూడా వస్తుంది.